నాగబంధం మూవీ రివ్యూ. ఏం చెప్తామండి, అది చెప్పేదని చెప్పాలనే ముందు నాకు ఫస్ట్ వై మ్యాన్, వై నాగబంధం, వై అన్నట్టు అనిపించింది. ఏంట్రా నీకు నచ్చిందా నచ్చలేదా అంటే మాత్రం ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది కదా ఈ డివోషన్ ఎమోషన్ని పిండేయడాన్ని. అది వాళ్ళకి అర్థం కాలేదా, లేకపోతే ఇంకా ముందే స్టార్ట్ చేసి కొంచెం లేట్గా రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ కష్టమే ఇలాంటి సినిమాలతో, చాలా కష్టమే. అదే దోశ ఎన్నిసార్లు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి వేస్తూనే ఉన్నారు. మారాలి. చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు భారత్ పిచ్ మీటింగ్స్. కొత్తగా చెడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అరే ఏదైనా ఇంకో కొత్త వీడియో వస్తుంది అది అన్నావు, ఏమైంది అంటే 3 మెయిన్ రీజన్స్ అండి. ఒకటి, వీడియోస్ అన్నీ వచ్చాక చేస్తా అన్నాను. అందులో ఒక వీడియో చాలా పెండింగ్ పడింది అనమాట. పెద్ద రివ్యూ అప్లోడ్ ఏదైతే ఉందో వాడు మళ్ళీ అడన్నాడు ఇదన్నాడు, కొంచెం జరిగినాయి. అదంతా చెప్తాను. దాంతోపాటు కొన్ని ఎవిడెన్సెస్తో పాటు కూడా వస్తాను అనమాట, అసలు ఏం జరుగుతుంది, ఏమేం చేశారు మనకి అని. బట్ ఓవరాల్ చూసాం కదా, మనకు ఎప్పుడు రైట్లోనే ఉంటాం, వీడియోలు తిరిగి వస్తూనే ఉంటాయి. వీళ్ళు మాత్రం మారరు. సో ఆ నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా. అదొక రీజను. రెండో రీజన్ వచ్చేసి కొంచెం టైం కుదరలేదు, సారీ. అందుకే లాంగ్ వీకెండ్ దగ్గరలో ఉందిగా చేసేద్దాన్ని ఫిక్స్ అయ్యాను. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే, ఇది కొంచెం ఇంపార్టెంట్ రీజన్. మొన్న హెయిర్ కట్కి వెళ్తే చేశారయ్యా హెయిర్ కట్. ఆఫ్టర్ 3 years అనుకుంటా ఇలాంటి బొకడా హెయిర్ కట్ చేశారు. ఎంత హింస పెట్టావో తెలుసురా, ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను రా. ఇది ఒక వారం రోజుల తర్వాత ఉంది సిచ్యువేషను. మీరు కట్ చేసిన ఫ్రెష్ ఎలా ఉందంటే, మన దాన్ని ఏమంటారు, కొన్ని గుళ్ళ బయట మనం ఇది చేస్తుంటాం, వాటి బలి ఇవ్వడానికి కోళ్ళ ఈకలు పీకేసి అది ఉంటుంది కదా, మన సంక్రాంతి అప్పుడు చేస్తుంటారు మా ఊర్లో. ఆ బలి ఇచ్చి అదంతా అలా బొచ్చు పీకేసిన కోడి ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అలా ఉంది నా ఫేసు. ఆల్మోస్ట్ మన పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ ఒకసారి వెళ్ళి చూడండి, అప్పుడు ఉంటుంది అనుకుంటా అలాంటి హెయిర్ స్టైలు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఇలా అయింది. బట్ ఓకే, మనం ఈ సినిమా గురించి మాట్లాడదాం. ఇంకా ఫస్ట్ అయితే ఈ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ టైప్లో నిన్న హెయిర్ స్టైల్ అడ్రస్ చేసినట్టు ఈ సినిమాలో ఒకటి అడ్రస్ చేయాలండి. మన హీరో గారు ఎవరైతే ఉన్నారో, కర్ణ అనుకుంటా, సారీ ఇఫ్ ఐ గెట్ ద నేమ్ రాంగ్, పెద్ద కాపు అనే సినిమాలో గుర్తొచ్చింది. నన్ను చూడంగానే ఎక్కడో చూస్తే సమ్వేర్ అని చెప్పి ఎదిగితే పెద్ద కాపు అని వచ్చింది. ఐ డోంట్ నో మ్యాన్, సి ఇది కొంచెం మీనింగ్ అనిపించినా, మీరు ప్రొడ్యూసర్ రిలేటెడా లేకపోతే ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ సమ్ సినిమాలు కొంతమంది యాక్టర్స్, మొన్న ఇంకేదో వైరల్ వైఆర్ఈ సాంగ్ సినిమాలో కూడా ఉంటారు ఆ హీరో, అసలు యాక్టింగ్ జీరో. ఈ హీరో అయితే అసలు బ్లాండ్ ఫేసు, ఏదో ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటారు. డ్యాన్స్ వేసేటప్పుడు తెలిసిపోతుంది, డ్యాన్స్ వేస్తుంటే పక్కన వేసే డాన్సర్లు ఇంకా బాగా ఎక్స్ప్రెషన్తో డ్యాన్స్ వేస్తున్నారని. అంటే కొంచెం ఎఫర్ట్ పెడితే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. ఈ సినిమాలో అసలు ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, అసలు యాక్టింగ్ నెగిటివ్కి వెళ్ళిపోయింది. ఆయనే కాదంటే నభా నతేష్ గారు కూడా అంతే. నభా నతేష్ గారు అయితే అసలు ఆ ఏడుస్తున్నా, ఎక్స్ప్రెషన్లు పెడుతున్నా, ఏంటిది, ఏం జరుగుతుంది, మళ్ళీ ఇద్దరు కలిపిన సీన్లు కొన్ని ఉంటాయి. అరే సరే, ఈ రెండు పక్కన పెట్టండి, పోనీ డైరెక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, ఎంగేజింగ్, నథింగ్ అండి. ఇంకేం బాగాలేదారా, ఏం వర్కౌట్ అవ్వట్లేదారా అంటే ఒకటైతే చెప్తాను. సినిమాలో మన పద్మనాభ స్వామి గారి గుడి అనుకుంటా, స్వామివారిని బాగా చూపిస్తారు. అదైతే అసలు చాలా న్యాచురల్గా ఏదో గుడిలోనే తీసారా అన్నంత బాగా తీశారు. అదొక్కటి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, డబ్బులు పెట్టాను కొన్ని చోట్ల తెలుస్తుందండి. ఇందులో చాలా సెట్ పీసెస్, ప్రాప్స్, కొంతమంది వేసుకునే కాస్ట్యూమ్స్, ఒక ఆర్మీ టైప్ చూపిస్తారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, జనాలు కానీ, నెంబర్ ఆఫ్ పీపుల్ తెలుస్తుంటుంది. అరే బాగానే పెట్టారు కదరా అని. అదొక్కటే, ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇదొక్కటి పక్కన పెడితే మనం మొదలు పెడదామండి. అసలు ఇలాంటి సినిమాలు ఏముండాలి బేసిక్గా? అసలు నాగబంధం అంటే ఏంటి, ఏం జరిగిందో తెలుసా? సినిమా అంతా అయిపోయాక, స్పాయిలర్ కాదు కాబట్టి చెప్తున్నా, సినిమా అంతా అయిపోయాక నాగబంధం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ తెలియాలి టైప్లో పార్ట్ 2లో ఏదో ఉంటుంది, అప్పుడు చూసుకోండి అంటే చెప్పరు. ఏదో ఉంటుంది, ఆ తలుపు తెరిస్తే ఏదో అయిద్ది అంటారు. ఏముందిరా అంటే తలుపు తెర. స్పాయిలర్ నేను చెప్పను, ఇంకా మీరు సినిమా చూడండి, ఐ డేర్ యూ, మీరు వెళ్ళండి ఒకసారి అంతే. మళ్ళీ అది 3 గంటలు ఏంటి సినిమా, నాకు అర్థం కావట్లేదు. 3 గంటలు 15 నిమిషాలు అనుకుంటా. నేను నిజం చెప్తున్నా, అతి చేస్తున్నట్టు నేను అనుకుంటారు కానీ నిజం చెప్తున్నా, సినిమా క్లైమాక్స్కి వచ్చిందండి. మీకు ఆనే అనిపిస్తుంది సినిమా క్లైమాక్స్ వచ్చింది అని. అమ్మ క్లైమాక్స్ వచ్చింది అని చెప్పి నేను టైం చూసుకుంటుంటే పక్కన మా ఫ్రెండ్, బాబు ఇంకో గంట ఉంది సినిమా, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అంటాడు. ఒరే నీకా తెలుసరా అంటే, ఇంకా షోలో 3 hours అన్నారు కదా, ఇంకా 2 hours అయింది అన్నాడు. 1 hour అండి, సినిమా అయిపోయింది అనుకున్నా నేను. అలానే ఉంటుంది ఆ 1 hour. నిజం చెప్తాను, నాట్ ఎన్ ఎగ్జాజరేటింగ్. పడుకున్నాడు మావాడు, ఆడు స్లీప్ వేసాడు. రే లేరా అని చెప్పి షో అయిపోయి పట్టుకెళ్ళాల్సి వచ్చింది. ఎలా అండి ఇలా ఉంటే? పోనీ కొత్తగా చూపించారా, ఇంట్రెస్టింగ్గా చూపించారా అంటే నాకు ఇంకో శక్తి కనిపించింది అంతే. మేబీ శక్తి ఈజ్ బెటర్ ఏమో. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? అదంటారు ఇదంటారు, అదే రిపీట్ చేస్తారు. ఒరే ఈ కొన్ని సీన్లు అయితే 3-4 సార్లు రిపీట్ చేస్తారండి, హీరోకి ఆ ఎమోషన్ రావాలి అని చెప్పి.
కొన్ని క్యారెక్టర్స్ చచ్చిపోతాయి అనమాట. సో హీరోకి టైం కావాల్సినప్పుడల్లా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, ఇలా పీక్కొచ్చాడు, ఇలా పొడిచాడు, అలా కాల్చాడు అని. అది కూడా చాలా క్రియేటివ్గా చూపిస్తారు, అది వేరే విషయం. సరే, అసలు మూవీ ఏంట్రా, అసలు కాన్సెప్ట్ ఏంటి, వై షుడ్ వి గెట్ ఎక్సైటెడ్ అంటే, నాగబంధం అని కొంచెం ఇనిషియల్గా కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏదో ఉంటుంది, సంథింగ్ చాలా ఇంపార్టెంట్ క్రేజియస్ట్ మిస్టరీ ఇది. దీని కోసం చెడ్డ వాళ్ళు ట్రై చేస్తున్నారు, మంచి వాళ్ళు కాపాడాలి, ఇది చెడ్డ వాళ్ళ చేతికి వెళ్తే ఏమైంది, అది ఇది అని. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి, సాహసం అనే సినిమా కూడా ఉంటుంది, బాగుంటుంది కొంచెం కాన్సెప్ట్ అందులో. అంటే అది దాటుకోవాలంటే, అది కావాలంటే ఏం చేయాలి, అది ఎక్కడెక్కడ ఉంది అలా ఉంటుంది కదా. యూ హ్యావ్ టు ఫైండ్ ద థింగ్. ఇండియానా జోన్స్ మూవీలో కూడా అలాంటి, నేషనల్ ట్రెజర్ మూవీలో కూడా అలాంటివి చూపిస్తారు. ఇందులో అలా ఉండదు, అన్నీ కళ్ళ ముందు చేతుల ముందే ఉంటాయి. మరి అలా ఉన్నప్పుడు మరి స్టోరీ ఎలా ఉంటుందిరా అంటే ఏముండదు. ఎగ్జాక్ట్లీ అది ఉంటుంది, ఫైట్ అవుద్ది, మళ్ళీ అటు నుంచి ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇంకో ఫైట్ అవుద్ది. కొన్ని సీజీలు, కొన్ని సీన్లు ఉంటాయి, ట్రస్ట్ మీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నాకైతే కంగువా సినిమా సీన్ గుర్తొచ్చింది. ఇందులో ఒక క్రొకడైల్ సీన్ ఉంటుందండి. ఒక అందరు కలిసి నీళ్ళలో పడితే క్రొకడైల్స్ వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి. విలన్స్ కాలే చేతులు కాలు తీసుకుని వెళ్ళిపోతాయి. హీరో దగ్గరకు వచ్చే వరకు మాత్రం తల తెరుస్తాడు, దాన్ని ఓ తాడుతో దాని తల చుట్టేస్తాడు, ఏ విషయాన్ని కొట్టి పంపించేస్తాడు. సరే, ఇక హీరోయిజం దికాతే అంటే మళ్ళీ బోయపాటి గారి సినిమా కన్నా అన్యాయంగా ఉంటాయి నరకుళ్ళు, ఫ్యామిలీ నరకుళ్ళు చూపిస్తారు కదా. బోయపాటి గారి సినిమాల్లో ఇంటర్వ్యూకి దగ్గరలో ఇంకా ఫ్యామిలీ అందరినీ నించోబెట్టి సింకులో పొడిసి పాడదొప్పుతారు కదా, అంతకు మించి ఉంటుంది ఇందులో. ఎవడొస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, స్క్రీన్ ప్లే అయితే ఎవరైనా మూవీస్ కానీ మూవీ రిలేటెడ్ కానీ వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమా పక్కా చూడాలి. ఈ సినిమా ఎందుకంటే అసలు ఎలా చేయొద్దు, అబ్సల్యూట్ వర్స్ట్ ఎగ్జాంపుల్ ఇదే, దిస్ ఇస్ ద వర్స్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి చూపించాలి. ఇది కొంచెం మీనిగా అనిపించచ్చు. సినిమా చూడండి మీరు, ఏ సీన్కి ఎక్కడైతుంది, ఏది కట్ అవుతుంది, నేనైతే చాలాసేపు వరకు టైం లైన్ జంప్ ఉంది, ఈ టైం లైన్స్ కనెక్ట్ చేస్తారనుకున్నా, అంత సేమ్ టైం లైన్ సినిమా అయ్యాక అర్థమైంది నాకు. అంటే అదే చెప్తున్నా కదా, ఏది పాతకాలం, ఏది కొత్త కాలం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎవడు ఎలా రిలేటెడ్ అంటే, మీరు అది కావాలనే చేశారా లేకపోతే ఫుటేజ్ లేక ఏదో అతికిచ్చి పెట్టారా నాకు అర్థం కావట్లా. బట్ ఓకే, ఇంకంతే అండి, అంతమించి ఏం చెప్తాయి ఈ సినిమా గురించి. మీరు చూసారా, లేదు దీంట్లో కొంచెం డివోషన్ యాంగిల్ ఉంది, మాకు ఆ డివోషన్ యాంగిల్ పెడితే చాలు, ఇంకా మాకు సినిమా నచ్చేస్తా అంటారా. దెన్ ఇది నాకైతే డివోషన్ యాంగిల్ ఉంటే ఉంది, కానీ ఎందుకు ఉంది ఏంటి, దానికి ఒక పర్పస్ ఉండాలి, దాన్ని పద్ధతిగా చూపించాలి, అక్కడ కొంచెం దెబ్బేసింది అనమాట. ఇది మన రివ్యూ ఆఫ్ నాగబంధం. మీకే అనిపించిందో కింద రండి. చూసిన బాలపిచ్చి మీటింగ్స్ కొద్దామల్లి వచ్చారు. థ్యాంక్ యూ.